పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానాన్ని చెప్పారు అన్న విషయాన్ని అందరికీ తెలిసిందే కదా. ఆయన భవిష్యత్తును ఊహించుకొని జరగబోయే వాటిని వివరంగా తన వాక్యాలతో ప్రజలకు తెలియచేశారు. అయితే అతను చెప్పినవన్నీ నిజమేనా అనే డౌట్ అయితే అందరికీ రావచ్చు. అయితే అతను చెప్పిన వాటిలో ఆల్రెడీ కొన్ని జరిగిపోయాయి. ఆయన అసలు ఏం చెప్పాడు, ఏం జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆయన వాహనాల గురించి చెప్పాడు. ఆయన చెప్పిన కాలజ్ఞాన వాక్యం ఏంటిది అంటే, ఎద్దులు లేని బండ్లు ఇల మీద నడుచును, ఇనుపదారుల మీద బండ్లు పరుగులు తీయును అనైతే కాలజ్ఞాన వాక్యం అయితే అతను చెప్పాడు. అయితే ఇది ఎలా జరిగిందో వివరంగా చూద్దాము. ఆ కాలంలో ఎద్దులు లేదా గుర్రాలు లేకుండా బండి కదలడం ఊహకందని విషయం అన్నమాట. కానీ ఆయన చెప్పినట్టే మోటార్ కార్లు, ఎద్దులు లేని బండ్లు అనమాట. అలాగే రైలు మార్గాలు, ఇనుప దాడులు వచ్చాయి. అలాగే ఇప్పుడు వాహనాలన్నీ కూడా బ్రిడ్జిల పైన నడవడం కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అలాగే బ్రహ్మంగారు విద్యుత్ మరియు వెలుగు గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటిదంటే, పగలు సూర్యుడు లేకున్నా రాత్రి వేళ కోటి సూర్యుల వెలుగు వచ్చును అని ఆయన అయితే చెప్పాడు. ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాము. చీకటి పడితే దీపమే దిక్కు అనే రోజుల్లో ఆయన ఆ మాట చెప్పారనమాట. నేడు ఎలక్ట్రిక్ బల్బులు, ఫ్లడ్ లైట్లు వంటి వల్ల రాత్రి కూడా పగలులాగే వెలుగుగా ఉంటుంది. సో ఇది కూడా జరిగింది అనే నమ్మచ్చు. అలాగే కమ్యూనికేషన్ గురించి కూడా ఆయన కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటంటే, ముక్కంటి రాజ్యాన వార్తలు అని చెప్పాడనమాట. ముక్కంటి రాజ్యాన వార్తలు ముంగిట కూర్చుని వినే రోజులు వచ్చు అని చెప్పారు. ఇది ఎలా జరిగిందో చూద్దాము. ఎక్కడో దూరంగా జరిగే విషయాలు మన ఇంట్లోనే తెలుస్తాయని దీని అర్థం అన్నమాట. నేటి టెలివిజన్ అనమాట, టీవీ మరియు స్మార్ట్ ఫోన్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగే వార్తలు క్షణాల్లో మన చేతిలో ఉంటున్నాయి కదా. సో ఇది కూడా ఆయన చెప్పినట్టు జరిగింది అని భావించవచ్చు. అలాగే సామాజిక మార్పుల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం అయితే బ్రహ్మంగారు చెప్పారు. అదేంటంటే, చిన్నలు పెద్దలను లెక్క చేయరు, కులమతాలు మట్టింపులు పోయి అందరూ ఒకటే అంటారు అనేదైతే ఆయన చెప్పారు. సో ప్రస్తుతం అయితే జరుగుతుంది కదా ఇదే. ఒకప్పుడు వర్ణ వ్యవస్థ చాలా కఠినంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం మరియు సమానత్వం రావడం వల్ల అందరూ కలిసి చదువుకోవడం, భోజనం చేయడం సామాన్యమైపోతుంది. సో ఇది కూడా జరిగిపోయిందని అర్థమైంది కదా. అలాగే అతను తాగునీరు అమ్మడం గురించి కూడా చెప్పారనమాట. ఆ కాలజ్ఞాన వాక్యం ఏంటిది అంటే, నీళ్లు అంగడిలోన అమ్ముకునే రోజులు వచ్చును అని అయితే కాలజ్ఞాన వాక్యం అయితే బ్రహ్మంగారు చెప్పారు. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఎలాగో చూడండి. పంచభూతాలు ఒకటైన నీటిని ఎవరైనా అమ్ముతారా అని అప్పట్లో నవ్వుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడు మనం మినరల్ వాటర్ అని బాటిల్లో కొనుక్కొని తాగుతున్నాం. సో ఇది కూడా జరిగిపోయింది. అలాగే ఆయన ఆకాశ ప్రయాణాల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం అయితే చెప్పారు. పక్షుల వలె ఆకాశాన మనుషులు ఎగిరే యంత్రాలు వచ్చును అనేది చెప్పారు. ఇది కూడా జరిగిపోయింది. ఎలానో చూడండి. దీనిని ఆయన విమానాలు అంటే ఏరోప్లేన్స్ మరియు హెలికాప్టర్ల గురించి చెప్పారనమాట. అలాగే ప్రకృతి వింతల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం ఉంది. చెరువులన్నీ ఎండిపోయి కొండల మీద వర్షాలు కురిసి వినాశనం తెచ్చును అని అయితే చెప్పారనమాట. ఇది కూడా జరిగిందనమాట. ఎలానో చూడండి. దీనిని మనం ఇప్పుడు క్లౌడ్ బస్టర్ పేరుతో లేదా మేఘా మతనం వల్ల కొండ ప్రాంతాల్లో వచ్చే ఆకస్మిక వరదలుగా చూడవచ్చు అనమాట. ఉదాహరణకు ఉత్తరాఖండ్ వరదలు చూశారు కదా, క్లౌడ్ బస్టర్ అయ్యి ఎలా మునిగిపోయాయో. సో అదే అనమాట, ఇవి కూడా జరిగిపోయాయి. అలాగే అతను వైశ్యుల పాలన గురించి కూడా చెప్పారనమాట. కొంతకాలం వైశ్యులు రాజ్యం ఏలుతారు అని చెప్పాడు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడడం, గాంధీ గారు వైశ్య కులస్తుల దేశానికి నాయకత్వం వహించాడన్న దీనికి ఉదాహరణగా చెప్తారనమాట. అలాగే జంతువుల వింతలు గురించి కూడా ఆయన చెప్పారు. ఆవు కడుపున మనిషి జన్మించును లేదా 8 కాళ్ళు దూడ పుట్టును అనైతే ఆయన వాక్యం చెప్పాడు. ఇప్పటి రోజుల్లో ఇలాంటి వింత జంతువులు పుట్టడం మనం వార్తలు చూస్తూనే ఉన్నాం కదా. సో ఆయన చెప్పినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాగే బ్రహ్మంగారు స్త్రీ పురుషుల ప్రవర్తన మరియు అలంకరణ గురించి కూడా కాలజ్ఞాన వాక్యం అయితే చెప్పారు. సో అదేంటిది అంటే, ఆడవారు మగవారి వేషములు, మగవారు ఆడవారి వేషములు ధరించుదురు అని అయితే ఆయన చెప్పారు. సో ఇది కూడా జరిగిందనమాట. ముక్కున అలంకారము మాయమగును అని అయితే చెప్పారు. సో జరిగిన విధానం చూడండి. పూర్వం స్త్రీలు మాత్రమే చీరలు కట్టుకునేవారు, కానీ పురుషులు పంచెలు కట్టేవారనమాట. కానీ ఇప్పుడు జీన్స్ షర్ట్లు ఇద్దరు ధరిస్తున్నారు. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పిన దానికి సరిపోయింది కదా. అలాగే పూర్వం ప్రతి స్త్రీకి ముక్కు పుడక తప్పనిసరి అన్నమాట. కానీ ఇప్పుడు అది ఒక ఫ్యాషన్ ఆభరణంగా మారి చాలామంది పెట్టుకోవడం కూడా మానేశారనమాట. అలాగే నగదు గతి మారడం గురించి కూడా ఆయన చెప్పారు. సో కాలజ్ఞాన వాక్యం ఏమిటంటే, నదులు ఇగిరిపోవును, కొండల మీద నీళ్లు పారును అనేది చెప్పాడనమాట. సో ఇది కూడా జరిగిందనమాట. ఎన్నడూ ఎండిపోని నదులు నేడు ఇసుక మేటలు వేస్తున్నారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్
ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాల ద్వారా నది నీటిని మోటార్ల సాయంతో కొండలపైకి పంపించి సాగు చేయడం మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఎగ్జాంపుల్కి అయితే కాళేశ్వరం ప్రాజెక్టు దీనికి ఎగ్జాంపుల్ అనమాట. సో ఆయన చెప్పినవన్నీ క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. అలాగే వింత పుట్టుకల గురించి కూడా చెప్పాడు. సో కాలజ్ఞాన వాక్యం ఏంటంటే, ఒకే కాడకు 2 కాయలు, ఒకే చెట్టుకు వేర్వేరు ఫలములు పండును అనేది ఆయన చెప్పాడనమాట. ఇది కూడా జరిగిపోయింది. సో చూడండి, నాడు వింత ఇదనమాట. కానీ నేడు గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా ఒకే చెట్టుకు మామిడి, నిమ్మ వంటి వేర్వేరు రకాల పండ్లనైతే పండిస్తున్నారు. అలాగే హైబ్రిడ్ విత్తనాల వల్ల ఒకే చోట గుత్తులుగా కాయడం కూడా కాయలు కాయడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే దేవాలయాల్లో అపచారాల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞాన వాక్యం అయితే తెలియజేశారు. అదేంటంటే, దేవాలయములు వినోదశాలలగును, పూజారులై దైవ ద్రవ్యాన్ని అపహరించుదురు అనేది ఆయన వాక్యం చెప్పాడు. సో ఇది కూడా ఆల్రెడీ జరిగిపోయింది. సో చూడండి, నేడు చాలా పురాతన దేవాలయాలు పర్యాటక కేంద్రాలుగా, టూరిస్ట్ స్పాట్స్గా అయితే మారిపోయాయి. భక్తి కంటే వినోదం కోసం వెళ్ళే వారి సంఖ్య పెరిగిందనమాట. అలాగే కొన్ని చోట్ల ఆలయ నిబంధనలకు సంబంధించిన కుంభకోణాలు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాము. అలాగే బ్రహ్మంగారు భూకంపాలు మరియు గాలి వానల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం అయితే చేశారు. సో అదేంటంటే, భూమి తరచుగా వణుకును, గాలికి చెట్లు కోటలు గూలిపోవును అని అయితే ఆయన చెప్పారనమాట. సో ఇది కూడా జరిగిపోయింది. గత 50 ఏళ్లలో భూకంపాల తీవ్రత చాలా పెరిగింది. అలాగే సైక్లోన్లు అనమాట, తుఫాన్లు వచ్చినప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు భారీ కట్టడాలు కూడా కూలిపోవడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు పంటల నాణ్యత తగ్గడం గురించి కూడా ఒక కాలజ్ఞాన వాక్యం అయితే చెప్పారు. అదేంటంటే, విత్తనములు ఒకటి వేస్తే ఫలములు మరొకటి వచ్చును అనేది ఆయన చెప్పాడు. రుచిలేని ఆహారము భుజించవలసి వచ్చును అనేది చెప్పారనమాట. సో ఇది కూడా జరిగిందనమాట. హైబ్రిడ్ మరియు జన్యు మార్పిడి విత్తనాల వల్ల పంటలు చూడడానికి పెద్దగా ఉన్న పూర్వపు రుచి బలం ఉండడం లేదనమాట. మనం తినే ప్రతి ఆహారంలో రసాయనాలు ఉండడమే దీనికి కారణం. సో ఇది కూడా ఆల్రెడీ జరిగిపోయింది అతను చెప్పినట్లుగానే. అలాగే చిత్రమైన వ్యాధుల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం అయితే బ్రహ్మంగారు చేశారు. అదేంటంటే, నోటి ద్వారా గాలి ద్వారా కొత్త రోగములు వచ్చి మనుషులు పిట్టల్లా చనిపోతారు అనేది వాక్యం చేశారు. ఇది ఎలా జరిగిపోయిందో చూడండి. దీనిని కరోనాకి పెద్ద ఉదాహరణగా చెప్తారనమాట. మాస్క్ పెట్టుకోవాలని, గాలి ద్వారా సోకుతుందని బ్రహ్మంగారు అప్పుడే సూచించారని భక్తులైతే నమ్ముతున్నారు. అలాగే బ్రహ్మంగారు నకిలీ స్వామీజీల రాక గురించి కూడా కాలజ్ఞాన వాక్యం అయితే చెప్పారు. అదేంటంటే, కాషాయ వస్త్రములు ధరించి కామక్రోధాదులు వీడక కపట గురువుల వేల సంఖ్యలో పుట్టుకొస్తురు అనైతే ఆయన చెప్పారనమాట. ఇది కూడా జరిగింది. ఎలానో చూడండి, నేడు మనం ఆధ్యాత్మికత పేరుతో మోసాలు చేసే ఎందరో నకిలీ బాబాలను, స్వామీజీలను అయితే చూస్తూ ఉన్నాం కదా. భక్తిని వ్యాపారంగా మార్చే వారి గురించి ఆయన అప్పుడే హెచ్చరించారనమాట. అలాగే భూమి లోపల సంపద బయటపడడం గురించి కూడా ఆయన కాలజ్ఞాన వాక్యం అయితే చేశారు. భూమి గర్భమున ఉన్న నిధులు బయటపడును, రాళ్ళు రత్నములే వెలియును అని చెప్పారనమాట. ఇది కూడా జరిగింది. సో జరిగిన విధానం చూడండి. దీనిని 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి, గనుల తవ్వకం ద్వారా బొగ్గు, పెట్రోలియం, బంగారం వెలికి తీయడము. 2, అనంత పద్మనాభ స్వామి ఆలయం వంటి చోట్ల 1000 కోట్ల సంపదను కూడా బయటకు తీయడం. ఈ రెండింటి కూడా ఈ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన వాక్యకైతే సరిపోతుంది అన్నట్టుగా భావించవచ్చు. అలాగే జంతువుల ప్రవర్తనలో మార్పు గురించి కూడా కాలజ్ఞానం వాక్యం అయితే బ్రహ్మంగారు చెప్పారు. అదేంటంటే, క్రూర మృగములు అడవులు విడిచి ఊళ్ళోకి వచ్చును, పాములు మనుషులతో కలిసి తిరుగును అనేది వాక్యం చేశారు. సో అది ఎలా జరిగిందంటే, అడవులు అంతరించిపోవడంతో చిరుత పులులు, ఏనుగులు జనావాసాల్లోకి రావడం మనం ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉన్నాం కదా. అలాగే పాములను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం, వాటితో ప్రదర్శనలు చేయడం, ఇది కూడా పెరిగిపోయింది. ఆయన చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతూనే ఉన్నాయి కదా. అలాగే ఇంకా చెప్పారనమాట, అకాల మరణాలు మరియు ఆయుష్ గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటంటే, 100 ఏళ్ల ఆయుష్ మాయమగును, అల్ప వయసులోనే మనుషులు తనువు చాలింతురు అని చెప్పారనమాట. సో ఇది ఎలా జరిగిందో చూడండి. పూర్వం మనుషులు 90 నుంచి 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికేవారు. కానీ నేడు కాలుష్యం, కల్తీ ఆహారం వల్ల చిన్న వయసులోనే గుండెపోటు వంటి వ్యాధులతో మరణించడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే బ్రహ్మంగారు వివాహ వ్యవస్థలో మార్పుల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటంటే, కులము కాని కులమున పెళ్ళిళ్ళు జరుగును, భార్యాభర్తల బంధము నిలవదు అనేదైతే కాలజ్ఞాన వాక్యం చేశారు. సో ఇది ఎలా జరిగిందో చూడండి. కులమతాలకు అతీతంగా అంతర్జాతీయ వివాహాలు పెరగడం, అలాగే విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం ఆయన చెప్పినట్లే జరుగుతోంది కదా. అలాగే ఆకాశంలో వింతల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చేశారు.
ఆకాశాన 3 చుక్కలు పుట్టును, పగలు కూడా నక్షత్రములు కనిపించును అనైతే ఆయన చెప్పాడనమాట. సో ఇది కూడా జరిగిపోయింది. ఎలానో చూడండి. దీనిని శాస్త్రవేత్తలు సూపర్ నోవా, పేలుళ్ళు లేదా తోకచుక్కల రాకతో పోలుస్తారనమాట. అంటే 1054లో జరిగిన ఒక ఖగోళ సంఘటన వల్ల పగలు కూడా నక్షత్రం కనిపించిందని చరిత్ర చెప్తోంది. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రూవ్ అయిందనమాట. అలాగే బ్రహ్మంగారు ఇలాంటి ఖగోళ మార్పులను ముందే ఊహించారు. కంచి కామాక్షి దేవి కళ్ళల్లో నీరు కారడం గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. ఆ వాక్యం ఏంటంటే, కంచి కామాక్షి కళలో నీరును కారును, ఇది లోక వినాశానికి సూచన అని అయితే ఆయన చెప్పాడనమాట. సో ఇది కూడా జరిగిందనమాట. గతంలో కొన్ని సందర్భాల్లో కంచి దేవాలయంలోని విగ్రహం కళ్ళ నుండి నీరు వచ్చినట్లు భక్తులు అయితే చెప్పుకున్నారు. ఇది జరిగినప్పుడు దేశంలో ఏదో ఒక పెద్ద విపత్తు, యుద్ధం లేదా ప్రకృతి వైపరీత్యం జరుగుతుందని అయితే నమ్ముతారనమాట. సో అలాగే అన్యమత పాలన గురించి కూడా ఆయన చెప్పారనమాట. తెల్లవారు బ్రిటిష్ వారు ఈ దేశాన్ని 200 ఏళ్ళు ఏలుతారు అని ఆయన సూచించారనమాట. ఇది అక్షరాల నిజమైంది కదా. అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పట్టణాల పెరుగుదల గురించి కూడా చెప్పారు. పల్లెలు పాడుబడతాయి, పట్టణాలు కిక్కిరిసిపోతాయి అని ఆయన చెప్పాడనమాట. నేడు వలసల వల్ల నగరాల జనంతో నిండిపోవడం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆధ్యాత్మిక, సామాజిక మరియు భౌతిక ప్రపంచంతో రాబోయే మార్పులను చాలా లోతుగా వివరించారు. ఇప్పటి వరకు జరిగిన మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. నదులు ఎండబాటు, మంచినీటి కొరత గురించి ఆయన కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటంటే, గంగమ్మ తల్లి ఇంకిపోవును, కృష్ణానది కరువులో అల్లాడును, మనుషులు చుక్క నీటి కోసం వెతుకులాడుదురు అని అయితే చెప్పారు. సో ఇది కూడా జరిగింది. ఒకప్పుడు జీవనదులుగా పిలువబడ్డ గంగా, యమున, కృష్ణ వంటి నదులు కలుషితం అవ్వడం లేదా వేసవిలో పూర్తిగా ఎండిపోవడం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా. సో భూగర్భ జలాలు అట్టడుకు వెళ్ళిపోయి 1000 అడుగు లోతుకు బోర్బావులు వేయాల్సి వస్తోంది. సో ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టు జరిగాయి. అలాగే అడవుల నాశనం, జంతువుల మరణం గురించి కూడా చెప్పారు. ఏంటంటే ఆ వాక్యం, గుట్టలన్నీ గుల్లవును, అడవులన్నీ అంతమగును, పశుపక్షాదుల గతి తప్పి చనిపోవును అని అయితే ఆయన చెప్పారు. సో ఇది కూడా జరిగింది. రియల్ ఎస్టేట్ మరియు పరిశ్రమల కోసం కొండలను పగలగొట్టడం, గుట్టలు గుల్లవ్వడం అన్నమాట. అలాగే అడవులను నరకడం వంటి వన్యప్రాణాలు అంతరించిపోతున్నాయి. వేడి పెరగడం వల్ల పక్షులు ఎగిరిపోతూనే చనిపోవడం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. అలాగే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వింతైన ఆహారపు అలవాట్ల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటంటే, కలవు మనుషులు గడ్డిని తిందురు, రక్తాన్ని తాగుదురు అని అయితే ఆయన చెప్పారు. ఇది కూడా జరిగింది. ఇక్కడ గడ్డి అంటే నాణ్యత లేని ఆహారం లేదా నేటి పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్లను సంకేతంగా చెప్తారనమాట. రక్తం తాగడం అంటే మనుషులు ఒకరిని ఒకరు దోచుకోవడం లేదా హింసించుకోవడం అని అర్థం. సో ఇది కూడా ఆయన చెప్పిన దానికి సరిపోతుంది కదా. అలాగే ఆయన దేవాలయాల వింతలు అంటే సంకేతాల గురించి కూడా చెప్పారు. బ్రహ్మంగారు కొన్ని ఆలయాల్లో జరిగే మార్పులను వినాశానికి గుర్తుగా చెప్పారనమాట. తిరుపతి వెంకటేశ్వర స్వామి వెంకన్న గుడిలో గంటలు వాటంతట అవి మోగుతాయి, స్వామివారి కలలో నీరు వస్తుందని చెప్పారు. భక్తుల నమ్మకం ప్రకారం కలియుగ అంతానికి ముందు ఇలాంటి వింతలు జరుగుతాయని అయితే నమ్ముతున్నారు. అలాగే యాదగిరి గుట్ట గురించి కూడా చెప్పారు. ఈ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం చాలా గొప్ప పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన అప్పుడే చెప్పాడు. నేడు ఇది భారీ స్థాయిలో పునర్నిర్మించబడడం గమనార్హం అన్నమాట. సో ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి కదా. అలాగే రాజకీయ మార్పుల గురించి కూడా చెప్పారు. ఏంటంటే, పెద్ద రాజ్యాలు ముక్కలవును, చిన్న చితక దేశాలు ఏర్పడను అని ఆయన చెప్పారు. ఇది ఎలా జరిగిందో చూడండి. ఇది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవ్వడం లేదా భారతదేశంలోనే కొత్త రాష్ట్రాలు అంటే ఉదాహరణకు తెలంగాణ ఏర్పడడం వంటి విషయాలను అయితే అన్వయించవచ్చు. అలాగే ఆకాశంలో వింత శబ్దాలు అనే ఒక కాల జ్ఞాన వాక్యం అయితే చెప్పారు. అదేంటంటే, మేఘాలు లేకున్నా పిడుగులు పడును, ఆకాశం నుండి భయంకర శబ్దాలు వినిపించును అని అయితే ఆయన చెప్పారు. సో ఇది ఎలా జరిగిందో చూడండి. దీనిని నేడు మనం సోనిక్ బూమ్ అని పిలుస్తున్నాం అనమాట. సూపర్ సోనిక్ విమానాలు ప్రయాణించినప్పుడు మేఘాలు లేకపోయినా పిడుగు పడినట్లు పెద్ద శబ్దం వస్తుంది. సో ఇది దానికైతే సరిపోతుందన్నమాట. అలాగే నకిలీ వస్తువులు, కల్తీ లోకం గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. బంగారము కాంతులు తగ్గును అని ఆయన చెప్పారనమాట. అంటే రాగిని బంగారం అని నమ్మించి అమ్ముతురంట.
పాలేమో నీళ్ళవు, నెయ్యి మాయమగును అనేది ఆయన చెప్పాడు. సో ఇది కూడా నేటి పరిస్థితులకు సరిపోతుంది కదా. నేడు మనం చూస్తూ ఉన్నాం రోల్డ్ గోల్డ్ నగలు దీనికి పెద్ద ఉదాహరణ అనమాట. అలాగే పాలు, నెయ్యి వంటి నిత్యావసర వస్తువులలో జరుగుతున్న విపరీతమైన కల్తీ గురించి ఆయన 100 ఏళ్ల క్రితం హెచ్చరించారు. అలాగే బంగారం కూడా ఇంత విపరీతంగా రేటు పెరగడం కూడా దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే విద్యా వ్యవస్థ, విజ్ఞాన గర్వం గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటంటే చదువుకున్న వారు పెక్కు మంది ఉందురు కానీ విచక్షణ తెలిసిన వారు తక్కువగుదురు, పుస్తకములే గురువులగును అనైతే ఆయన చెప్పాడు. ఇది జరిగిన విధానం చూడండి. అక్షరాస్యత పెరిగినప్పటికీ నైతిక విలువలు తగ్గడం మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగే ఇప్పుడు మనిషి కంటే కూడా ఇంటర్నెట్, గూగుల్ వంటి వాటిపైనే జ్ఞానం కోసం ఎక్కువగా ఆధారపడుతున్నాం. కుటుంబ వ్యవస్థ పతనం గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అత్త కోడళ్ళు పోరు పెరుగును, కొడుకు తండ్రిని ఎదిరించును, ఆస్తి కోసం రక్త సంబంధీకులే ఒకరినొకరు చంపుకుందురు అనైతే ఆయన చెప్పారనమాట. ఇది కూడా ప్రస్తుతం జరుగుతుంది కదా. నేటి కోర్టు కేసులో ఆస్తి తగాదాలు, వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడం బ్రహ్మంగారు చెప్పిన ఈ సామాజిక పతనానికైతే నిదర్శనాలన్నమాట. అలాగే అడవి జంతువులు గ్రామాలపై దాడి చేసే దాని గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. పులులు, సింహములు అడవిని వీడి పట్టణాల దారి పట్టును, కోతులు మనుషుల ఆహారాన్ని అపహరించును అనైతే ఆయన చెప్పాడనమాట. సో ఇది ఎలా జరిగిందో చూడండి. ఆవాసాలు కోల్పోయి వన్యప్రాణులు ఊళ్ళోకి రావడం, ముఖ్యంగా కోతులు, బెడద అనేది ఊళ్ళోనూ నగరాల్లోనూ పెరగడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం కదా. అలాగే అనారోగ్య వైద్య వ్యాపారం గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. మందుల వల్ల రోగాలు తగ్గవు సరికదా, కొత్త రోగాలు పుట్టుకొచ్చును, వైద్యము ధనవంతులకే దక్కును అనేది ఆయన కాలజ్ఞాన వాక్యం చెప్పారు. సో నేటి యాంటీబయాటిక్స్ పని చేయని సూపర్ బగ్స్ రావడం, వైద్యం అనేది సామాన్యులకు భారం కావడం నేటి వాస్తవం అన్నమాట. అలాగే ఆకాశం రంగు మారడం గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. అదేంటంటే ఆకాశము ఎరుపు రంగు దాల్చును, నిప్పులు వాన కురియును అనేది చెప్పారు. ఇది కూడా ఆల్రెడీ జరిగిపోయింది కదా. కాలుష్యం వల్ల ఆకాశం కొన్నిసార్లు వింత రంగుల్లోకి మారడం మరియు ఆస్ట్రేలియా వంటి చోట్ల సంభవించే భారీ దావాగ్ని వల్ల ఆకాశం నుండి నిప్పులు కురిసినట్లు అనిపించడం దీనికి అన్వయం అన్నమాట. అలాగే రాజకీయ నాయకుల తీరు గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. పాలకులు ప్రజలను పీడించి ధనాన్ని కూడబెట్టుదురు, దొంగలు రాజ్యమేలిదురు అని కాలజ్ఞాన వాక్యం అన్నమాట. సో ఇది ఎలా జరిగిందో చూద్దాము. అవినీతి, రాజకీయాలు మరియు నేర చరితులు చట్టసభల్లోకి వెళ్ళడం వంటి అంశాలను ఆయన కలిగి ధర్మంగా పేర్కొన్నాడనమాట. సో ఆయన చెప్పిన వినోదపు వింతలు కూడా ఉన్నాయి. సో అవేంటి అంటే మనుషులు యంత్రాలవుదురు అని చెప్పాడు. సో మనుషులు ఆలోచించడం మానేసి యంత్రాల మీద ఆధారపడతారని చెప్పారనమాట. నేటి ఏఐ కృత్రిమ మేధస్సు దీనికి ఒక పెద్ద ఉదాహరణగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే అతివృష్టి, అనావృష్టి గురించి కూడా ఆయన ఒక వాక్యం చెప్పారు. ఒక చోట వరదలు ముంచెత్తుంటే మరొక చోట చుక్క నీరు దొరకని కరువు ఉంటుందని ఆయన చెప్పారు. సో ఇవన్నీ కూడా ఆయన చెప్పినట్టుగానే జరిగాయి కదా. అలాగే ఆశ్చర్యకరమైన నిజమేంటో తెలుసా, బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ప్రతులను సిద్ధయ్యకు ఇచ్చి వాటిని బ్రహ్మంగారి మట్టం అంటే కందిమల్లయ్య పల్లెలోని వేప చెట్టు కింద పాతి పెట్టామని చెప్పారంట. ఆయన వచ్చే కాలంలో ఆ ప్రతులు ఉంటాయి కదా, అవి బయటపడతాయని నమ్మకం అనమాట. ఇప్పటి వరకు జరిగిన మరియు జరుగుతున్న మరికొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఇంకా మరికొన్ని చూద్దాము. భూగర్భ జలాలు మరియు పర్వతాల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం అయితే చెప్పారు. ఏంటంటే పర్వతములు పగిలి నీరు వచ్చును, కొండల మీద కోనేరు వెలయును అని చెప్పారనమాట. సో ఇది ఎలా జరిగిందో చూద్దాము. అభివృద్ధి పేరుతో కొండలను తొలిచి రోడ్లు, సొరంగాలు వేయడం మనం చూస్తున్నాం కదా. అలాగే కొండల మీద రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్ నిర్మించడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిందనమాట. అలాగే నైతిక పతనం గురించి అంటే గురువు శిష్యుల మధ్య ఉన్న సంబంధం గురించి కూడా ఆయన కాలజ్ఞాన వాక్యం అయితే చెప్పారు. అదేంటంటే గురువును శిష్యును కొట్టును, తల్లిదండ్రులను పిల్లలు చెరసాలలో ఉంచుదురు అనేది చెప్పారు. ఇది ఎలా జరిగిందో చూడండి. నేటి సమాజంలో గురువులకి ఇచ్చే గౌరవం చాలా తగ్గిపోయింది. అలాగే ఆస్తి కోసం లేదా ఇతర కారణాలతో కన్నవారిని వేధించడం, వృద్ధాశ్రమం అంటే ఆశ్రమంలో చెరసాల వంటి వాటిలో వదిలివేయడం ఆయన చెప్పినట్లు జరుగుతూ ఉంది కదా. సో ఇది కూడా ఆయన చెప్పినట్లుగానే జరిగింది. అలాగే వివాహాలు, సంతానం గురించి కూడా ఆయన చెప్పారనమాట. సో ఏంటిదా కాలజ్ఞాన వాక్యం అంటే మనుషులు పెళ్ళిళ్ళకు ప్రాధాన్యత ఇవ్వరు, సంతానం కోసం యంత్రాలపై ఆధారపడదురు అని ఆయన అయితే చెప్పారు. సో ఇది కూడా ప్రస్తుతం అయితే జరిగిపోయింది. నేడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పెరగడం వల్ల మరి సంతానం కలగని వారు టెస్ట్ బేబీ అని, IVF వంటి ఆధునిక
ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా సంతానాన్ని పొందడం దీనికి ఒక పెద్ద ఉదాహరణ అన్నమాట. సో ఇవన్నీ ఆయన చెప్పినట్టుగానే జరిగాయి. అలాగే వింత పంటలు రోగాల గురించి కూడా ఆయన చెప్పారు. ఏంటి ఆ కాలజ్ఞాన వాక్యం అంటే, పంటలు విషమగును భూమి తన శక్తిని కోల్పోవును అనైతే ఆయన వాక్యం చెప్పారు. సో ఇది ఎలా జరిగిందో చూడండి. అతిగా పురుగు మందులు ఎరువులు వాడడం వల్ల పంటలు విషతుల్యం అవుతున్నాయి. దీనివల్ల క్యాన్సర్ వంటి కొత్త కొత్త రోగాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే కుల వృత్తుల మార్పుల గురించి కూడా కాలజ్ఞాన వాక్యం చెప్పారు. వృత్తులు మారును కులధర్మము తప్పుదురు, ఒకరు చేసే పని మరొకరు చేయుదురు అనేది అని చెప్పారు. సో ప్రస్తుతం ఇవన్నీ కూడా జరిగిపోయాయి కదా. పూర్వం కుల వృత్తులు మాత్రమే చేసేవారు, కానీ ఇప్పుడు కులంతో సంబంధం లేకుండా అందరూ అన్ని రకాల వ్యాపారాలు ఉద్యోగాలు అంటే ఐటీ నుండి వ్యాపారం వరకు చేస్తున్నారు కదా. సో ఈ కుల వృత్తులు అన్నది కూడా ఇప్పుడు మారిపోయిందనమాట. సో ఇవన్నీ కూడా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారైతే స్వయంగా భవిష్యత్తుని ఊహించుకొని ఇవన్నీ కూడా వ్యాఖ్యానాలు చేశారు. సో ఇందులో ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు అయితే నిజమయ్యాయి. ఇప్పుడు మనం వాటిని ఆధారాలతో సహా చూసాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి అయితే షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలు.